నమస్కారం. ఈరోజు ఆదివారంతో కూడిన మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు రావటానికి, రాజకీయాల్లో అభివృద్ధి సాధించటానికి, తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరటానికి, తండ్రి తరపు బంధువులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి శివలింగానికి ప్రదోష కాలంలో ఎరుపు రంగు పండ్ల రసాలతో అభిషేకం చేయాలి. అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేసుకోవాలి. దీనివల్ల శివానుగ్రహం కలిగి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వాటి నుంచి బయటపడటానికి కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలతో శివాభిషేకం చేసుకోండి. ఎర్రటి పండ్ల రసాలతో అభిషేకం చేసుకోండి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. లేదా ఇంట్లో అయినా సరే రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. రుద్రాభిషేకం చేయించుకోలేని వాళ్ళు నమ్మకంలో ఉన్న ఒక మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకోండి. పూర్తిగా నమక చమకాలు చదువుతూ అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది మనకి నమ్మకంలో చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం. ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మాస శివరాత్రి రోజు ఈ ఒక్క మంత్రం చదువుతూ శివుడికి అభిషేకం చేస్తే మొత్తం నమక చమకాలు చదువుతూ శివుడికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అది ఈ మంత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే ప్రదోష కాలంలో మాస శివరాత్రి కాబట్టి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధనలు చేసినట్లయితే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో విభూతి పండ్లు కానీ శివస్తోత్రాలున్న పుస్తకాలు కానీ దానం ఇవ్వటం ద్వారా కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ప్రదోష కాలంలో శివుడికి ఇచ్చే నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలాంటి హారతులు దేవాలయంలో దర్శనం చేసుకోవటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శివాలయంలో కూర్చొని దారిద్ర్య దహన శివస్తోత్రం కానీ శివతాండవ స్తోత్రం కానీ పఠించడం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి పరమేశ్వరుడి 8 రూపాలలో ఈశాన రూపానికి సంబంధించిన మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తే జాతకంలో ఉన్నటువంటి రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడు అష్టమూర్తిగా 8 రూపాలలో ఉంటాడు. ఆ 8 రూపాలలో సూర్య రూపానికి సంబంధించినటువంటి సూర్యతత్వానికి సంబంధించిన రూపం ఈశాన రూపం. మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటే సూర్యగ్రహ దోషాలు తొలగిపోయి జీవితంలో అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంతటి శక్తివంతమైన మంత్రాన్ని ఇంకొకసారి చూద్దాం మరి. ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః. మంత్ర జపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.